ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో మహేంద్ర సింగ్ ధోని ఆడడం ఖాయమైంది. ఊహించినట్టుగానే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ మహిబాయ్ను అన్క్యాప్డ్ ప్లేయర్గా అట్టిపెట్టుకుంది. దాంతో మరో సీజన్లో ధోని మెరుపులు చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ధోని 18వ సీజన్తో ఐపీఎల్కు గుడ్ బై చెప్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనికి సీఎస్కే అంటే ఎంత ఇష్టమో మాకు తెలుసు. అందుకని అతడు ఆడాలనుకున్నంత కాలం సూపర్ కింగ్స్ కు ఆడొచ్చు. అందుకు మేము ఏమాత్రం అడ్డు చెప్పం. అతడు సీఎస్కే తరపున ఆడాలనుకున్నంత కాలం మేము తలుపులు తెరిచే ఉంచుతాం. ఎందుకంటే ధోనికి ఆట పట్ల ఉన్న అంకిత భావం, పట్టుదల మాకు తెలుసు. అతడు ఎల్లప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడని నేను నమ్ముతున్నా అని విశ్వనాథన్ వెల్లడించారు. ఇక వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ కోసం ధోని త్వరలోనే ప్రాక్టీస్ మొదలు పెడతారని తెలుస్తోంది. 2023 ఐపీఎల్లో బ్యాటింగ్లో దుమ్ము రేపిన ధోని 2024 ఐపీఎల్లో మాత్రం ఎక్కువ బంతులను ఆడలేకపోయాడు. చివరి ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్కి రావడంతో భారీ సిక్స్లు కొట్టినప్పటికీ అతని బ్యాటింగ్ని ఫ్యాన్స్ ఎక్కువగా చూడలేకపోయారు. దాంతో వచ్చే ఐపీఎల్ అతనిది చివరిదని వార్తలు వస్తున్న నేపథ్యంలో 2025 ఐపీఎల్లో ధోని ఓపెనర్గా బరిలో దిగాలని భావిస్తున్నాడట. చివరి ఐపీఎల్లో ఓపెనర్గా బ్యాటింగ్కి వచ్చి ఫ్యాన్స్ని అలరించాలని చూస్తున్నాడట. ధోని భారీ షాట్స్ ఆడతాడు కాబట్టి ఓపెనర్ గా వస్తే పవర్ ప్లే అతనికి కలిసి వస్తుంది. ఆ 6 ఓవర్లలో భారీగా పరుగులు చేయొచ్చు. అందుకే ధోని వచ్చే ఏడాది రుతురాజ్ తో పాటు ఓపెనర్ గా రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు సమాచారం. ధోని పవర్ ప్లేలో ఉంటే భారీ పరుగులు చేయగలడు. 6లు 4లతో విధ్వంసం క్రియేట్ చేస్తాడు. ఫ్యాన్స్ కూడా ధోని ముందుగా బ్యాటింగ్ కి రావాలని, భారీగా పరుగులు చేయాలని కోరుకుంటారు. కాబట్టి ఓపెనర్ గా వస్తే ఫ్యాన్స్ కి పండగే. మరి వస్తున్న వార్తల ప్రకారం ధోని ఐపీఎల్లో ఓపెనర్ గా వస్తాడా లేదా అన్నది చూడాలి. 18వ సీజన్ కోసం సీఎస్కే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివం దుబేతో పాటు పేసర్ పదిరలను అట్టిపెట్టుకుంది. ఇక మాజీ సారథి ధోనిని 4 కోట్లకు అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకుంది.